తెలుగులో సాహిత్య పత్రికలు అన్న విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మానవాళికి మేలు కలిగించేది, ప్రీతిని కలిగించేది, నీతిని బోధించేది, దేశకాలాతీతమైన ధర్మ ప్రతిపాదన చేసేది, రసప్రధానమైనది, ఆనందదాయకమైనదైన కావ్యజాలమంతా సాహిత్యమవుతుంది. అతి తక్కువ చరిత్ర కలిగిన కొన్ని వ్యవస్థలు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఉన్నాయి. అటువంటి వ్యవస్థల్లో సమాచార వ్యవస్థ ఒకటి. పత్రికా రంగం సమాచార వ్యవస్థలో ఒక ప్రధానమైన భాగం. పత్రికలు ప్రారంభంలో కేవలం కొన్ని విషయాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందించేవి. పత్రికలు వికాసాన్ని పొందినప్పటి నుండి సాహిత్యం కూడా అందులో చేరింది. తరువాత సాహిత్య ప్రసారం కోసమే ఎన్నో పత్రికలు కూడా పుట్టాయి. తెలుగులో కేవల సాహిత్య పత్రికలు సుమారు 100 ఉంటాయి. ఇతర అంశాలతో పాటు సాహిత్యానికి కూడా ప్రాధాన్యం ఇచ్చినటువంటి పత్రికలు సుమారు 200 దాకా ఉంటాయి. వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చాయి. ఈనాటికి అదే పద్ధతి కొనసాగుతూనే ఉంది. వాటిలో కొన్నిటిని మాత్రమే తెలుసుకుందాం. సాహిత్య ప్రస్తావనలు సూచన మాత్రంగా ఉన్న తొలి తెలుగు పత్రిక వర్తమాన తరంగిణి. సాహిత్యానికి తప్ప ఇతర ఏ విషయాలకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వని పత్రికల్ని కేవల సాహిత్య పత్రికలుగా నిర్ధారించవచ్చు. రాష్ట్రంలోనూ దేశంలోనూ భిన్న కాలాల్లో పుట్టిన ఆంధ్రోద్యమం, జాతీయోద్యమం లాంటి రాజకీయోద్యమాలను, ఇతర ప్రజాోద్యమాలను బలపరిచేటువంటి రచనలు ప్రచురించడం కోసం కొన్ని పత్రికలు వెలశాయి. భారతీయ భాషల నుంచే కాక ప్రపంచ భాషల నుంచి ఆణిముత్యాల లాంటి రచనలను తెలుగులో ప్రజలకు అందించడం కోసం కొన్ని పత్రికలను పెట్టారు. ఇలా ఎన్నో సాహిత్య అవసరాల కోసం తెలుగులో అనేక సాహిత్య పత్రికలు పుట్టాయి. తొలి సాహిత్య పత్రిక సుజనరంజని 1864 నుండి 67 వరకు ఇది ఉంది. సారస్వత విషయాలకే ప్రాముఖ్యమిచ్చిన మొట్టమొదటి పత్రిక సుజనరంజని అని ప్రముఖులు తిరుమల రామచంద్ర, డాక్టర్ లక్ష్మణరెడ్డి, అక్కిరాజు రమాపతిరావు గారు అభిప్రాయపడ్డారు. ఇందులో సంపాదకులు ముగ్గురు: వింజమూరి కృష్ణమాచార్యులు, బహుజనాపల్లి సీతారామాచార్యులు, కారుమంచి సుబ్బరాయలు నాయుడు గారు. ఈ పత్రిక గ్రాంధిక భాషలో ఉండేది. 1811 నుండి 1899 వరకు ఆంధ్ర భాషా సంజీవని పత్రిక నడిచింది. దీనిని మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు సంపాదకత్వం వహించారు. ఈ పత్రికలో సారస్వత విషయ చర్చలు, గ్రంథ సమీక్షలు, కవితలు ప్రచురించబడేవి. 1885 నుండి 1904 వరకు ఆముద్రిత గ్రంథ చింతామణి పత్రిక వెలువడింది. ఈ పత్రిక ప్రధానంగా ప్రాచీన గ్రంథాల ప్రచురణ, వాటి దేశకాల నిర్ణయాల మీద చర్చలు ప్రచురించేది. ఈ పత్రికలో వావిలాల వాసుదేవ శాస్త్రులు, కొండముది నరసింహం, కొక్కొండ వెంకటరత్నం, వడ్డాది సుబ్బరాయుడు, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, ఓగిరాల జగన్నాథ కవి, వింజమూరు రాఘవాచార్యులు, వేదం వెంకటరాయ శాస్త్రి, కందుకూరి వీరేశం లాంటి ఉద్దండ పండితుల యొక్క రచనలు ప్రచురించబడేవి. 1891 నుండి 98 దాకా ప్రచురించబడినటువంటి పత్రిక చింతామణి. జ్ఞాపతి సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం సంయుక్త నిర్వహణలో రాజమండ్రి నుంచి ఈ మాసపత్రిక వెలువడేది. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక ఎనలేని సేవ చేసింది. నవలా ప్రక్రియను వెలుగులోకి తెచ్చిన ఘనత చింతామణి పత్రికదే కాక చిలకమర్తి లాంటి గొప్ప నవలా రచయితలను తెలుగు సాహిత్య లోకానికి అందించిన ఘనత చింతామణికి దక్కుతుంది. 1912 నుండి 1940 వరకు నిరాఘాటంగా నడపబడిన పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక. జయంతి రామయ్య గారి సంపాదకత్వంలో వెలువడిగే ఈ పత్రిక త్రైమాసిక పత్రిక. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఉద్దేశాలను నెరవేర్చడానికి ఒక సాధనంగా తెలుగు భాషకు, వాంగ్మయానికి సంబంధించిన విషయాలను చర్చించటమే ప్రధాన లక్ష్యంగా ఈ పత్రిక వెలువడేది. గ్రాంధిక భాషావాదాన్ని సమర్థిస్తూ, వ్యవహారిక భాషావాదాన్ని ఖండిస్తూ వ్యాసాలను ఈ పత్రిక ప్రచురించేది. 1922లో పుట్టి 25లో ఆగిపోయిన పత్రిక బుద్ధాంధ్ర. ప్రఖ్యాత కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సంపాదకత్వంలో
రాయవరం నుంచి ప్రారంభమైన ఈ పత్రిక కళాభివర్ధని పరిషత్తు తరఫున వెలువడేది. 1925లో ఆగిపోయిన ఈ పత్రిక మళ్ళీ 1934 జనవరిలో ప్రారంభమైంది. 1934 నుండి ఈ పత్రిక భాష పూర్తిగా వ్యవహారిక భాషలోకి మారిపోయింది. జనసామాన్యంలో విద్య వ్యాప్తి చెందాలన్నా, విజ్ఞానం వ్యాపించాలన్నా వచన వాంగ్మయమే ఆధారమని ఈ పత్రిక తరచూ రచనలు చేసేది. 1924లో ప్రారంభమై 1990 దాకా నిరాఘాటంగా సాగినటువంటి పత్రిక, వజ్రోత్సవం జరుపుకున్న ఏకైక తెలుగు సాహిత్య పత్రిక భారతి. ఇంత సుదీర్ఘకాలం అవిచ్ఛిన్నంగా నడిచిన తెలుగు సాహిత్య పత్రిక మరొకటి లేదని చెప్పవచ్చు. ఎన్నో విషయాల్లో ఈ పత్రిక అపూర్వమైనది, అద్వితీయమైనది. ఈ పత్రికా స్థాపకులు విశ్వదాత, దేశోద్ధారక కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు. బసవరాజు వెంకటప్పారావు, పిలకా గణపతి శాస్త్రి, కొందరు ప్రముఖ సాహితీవేత్తలు భారతికి సహాయ సంపాదకులుగా కూడా పనిచేశారు. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సంబంధం ఉన్నటువంటి విషయాలను, చరిత్రకు ప్రధాన ఆధారాలైన శాసనాలను విపుల వ్యాఖ్యానంతో ప్రచురించబడిన మొదటి పత్రిక భారతి. రచయితలకు పారితోషికాలు ఇవ్వటం అనే సంప్రదాయాన్ని ఏర్పరిచి ఎందరో రచయితల్ని ఆంధ్ర పాఠక లోకానికి అందించిన ప్రత్యేకత భారతికే ఉంది. రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవాలను నిరాఘాటంగా ఘనంగా జరుపుకున్న పత్రిక భారతి. కేవలం 2 సంవత్సరాలు నడిచిన పత్రిక శారద, 1923 నుంచి 25 వరకు. కౌతా శ్రీరామమూర్తి దీనికి సంపాదకత్వం వహించారు. ఈ పత్రిక రాకతో సంస్కృత పండితుల ప్రభావం తగ్గి ఆంగ్ల పండితుల ప్రభావం హెచ్చించింది. ప్రతి సంచిక ఒక విజ్ఞాన సర్వస్వంగా భాషించేది. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు, నూతన వాదాలకు, చరిత్రకు, పరిశోధనా రంగాలకు, శాసన ప్రచురణలకు, చర్చలకు ఈ పత్రిక స్థానం ఇచ్చింది. సీరియల్ పద్ధతిలో రచనలు ఈ పత్రికల్లోనే ఆరంభమయ్యాయి. 1927లో విశ్వనాథ సత్యనారాయణ సంపాదకత్వంలో మద్రాసు నుంచి ప్రారంభమైన ద్వైమాసిక సాహితీ పత్రిక జయంతి. ఇది కొద్ది కాలానికే ఆగిపోయింది. 1958లో పునఃప్రారంభమైంది. విశ్వనాథ సత్యనారాయణ అధ్యక్షులుగా మల్లంపల్లి సోమశేఖర శర్మ, జువ్వాడి గౌతమరావు, దివాకర్ల వెంకటవదాని, కేతవరపు రామకోటి శాస్త్రి మొదలైన వారి సంపాదకత్వంలో ప్రారంభమైంది. హైదరాబాదు, వరంగల్ కేంద్రాలుగా ఇది వెలువడేది. మద్రాసు నుంచి 1935 నుండి 37 దాకా వెలువడిన ద్వైమాసిక పత్రిక ఉదయని. దీని సంపాదకులు కొంపెల్ల జనార్దనరావు గారు. కొంపెల్ల జనార్దనరావు గారు కిరణాలు అనే శీర్షికన రాసిన సంపాదకీయాల్లో సమకాలీన సాహిత్యాంశాల మీద పత్రికాభిప్రాయాలను వెలువరించేవారు. ఉదయని 2 ఏళ్లకే అస్తమించింది. అయినా తెలుగు సాహిత్య పత్రికలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది. 1936లో నవ్య సాహిత్యోద్యమ వ్యాప్తికి, వ్యవహారిక భాషా ప్రచారం కోసం నడుం కొట్టిన సంస్థ నవ్య సాహిత్య పరిషత్. 1933లో అవతరించిన ఈ పరిషత్తు తరఫున 1936 మేలో త్రైమాసిక పత్రికగా బరంపురంలో ప్రతిభ అనే పత్రిక ఆరంభించింది. నవ్యాంధ్ర సాహిత్య ప్రపంచానికి దిగ్గజాల్లాంటి గిడుగు రామ్మూర్తి పంతులు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి, తిలికిచెర్ల వెంకటరత్నం గారు ఈ ప్రతిభా పత్రికకు సంపాదవర్గంగా పనిచేశారు. ప్రాచీన ఆధునిక కవితా ప్రక్రియలు, అలంకార శాస్త్రం, భాష మొదలైన విషయాల మీద వ్యాసాలను ప్రతిభ ప్రచురించేది. సూర్యరాయాంధ్ర నిఘంటు మీద గిడుగువారు సుదీర్ఘ సమీక్షను ప్రతిభలో ప్రచురించారు. ఇది చాలా విలువైన వ్యాసాలు. ఇంకా ఆనాటి ప్రసిద్ధులైన కవుల గురించి, రచయితల గురించి ప్రతిభలో ప్రచురించబడ్డాయి. 1943లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటైంది. 1946లో అరసం తరఫున చదలవాడ పిచ్చయ్య సంపాదకత్వంలో విజయవాడ నుంచి అభ్యుదయ అనే సాహిత్య పత్రిక వెలువడింది. ప్రారంభంలో ఇది త్రైమాసిక పత్రిక.
కొంతకాలానికే మాసపత్రికగా మారింది. కందుకూరి, గిడుగు, గురజాడల ఉత్తమ ఆదర్శాల కోసం, వారి ఆశయ సిద్ధి కోసం విశ్వవిద్యాలయాల్లో వ్యవహారిక భాష ద్వారా ప్రజా విజ్ఞానానికి దోహదం చేయాలనే సంకల్పంతో అభ్యుదయ పత్రిక ప్రారంభమైంది. దక్షిణ భారత హిందీ ప్రచార సంఘం తరఫున 1954లో ఏప్రిల్ నుంచి ప్రారంభమైన హైదరాబాద్ నుండి వెలువడినటువంటి స్రవంతి మాసపత్రిక వెలువడింది. దీని సంపాదకులు ఆంజనేయ శర్మ. ఇతర భారతీయ భాషల నుంచి రచనలను సేకరించి తెలుగులోకి అనువదించి ప్రచురించేది. ఏలూరు నుండి సామవేదం జానకీరామశర్మ సంపాదకత్వంలో 1961 నుంచి 64 వరకు వెలువడిన పత్రిక సాహితీ. ఈ పత్రిక భావకవిత్వానికి, కాల్పనిక కవిత్వానికి, ఆధునిక సాహిత్యానికి, వ్యవహారిక భాషకు ఎంతో ప్రాధాన్యమిచ్చేది. ప్రముఖ రచయితల వ్యాసాలు ఇందులో ప్రచురించబడేవి. అలాగే వరంగల్ జిల్లా జడ్చల నుండి వరవరరావు సంపాదకత్వంలో ప్రారంభమైన పత్రిక సృజన. ఇది 1966లో ప్రారంభమైంది. వరవరరావు జైలుకెళ్లిన సందర్భాల్లో కొంతకాలం ఇది మూతబడింది. ఈ పత్రిక ఆధునిక సాహిత్యానికి వేదికగా పనిచేసింది. వామపక్ష సిద్ధాంతాలకు అనుగుణంగా రచనలు ఇందులో ఉంటాయి. కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, భాషా సాహిత్య చర్చలు, గ్రంథ సమీక్షలు, సాహిత్య లేఖలు, విమర్శలు వంటివి ఆధునిక సాహిత్యాంశాలను ప్రచురించింది. ఈ స్రవంతి పత్రిక చాలాసార్లు ప్రభుత్వ నిషేధానికి గురైంది. ప్రచురణకర్తలు, సంపాదకులు చాలాసార్లు జైలుకెళ్లారు. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ నిషేధానికి గురైన అతి తక్కువ పత్రికల్లో ఇదొకటి. ఆవంచ సోమసుందర్ సంపాదకులుగా 1968 నుండి 71 దాకా కాకినాడ కేంద్రంగా నెలకొకసారి వెలువడే ఈ పత్రిక కళాకేళి. సాహితీ ధోరణులతో మంచి వ్యవస్థను సంఘటింపజేయటానికి కళాకేళి పత్రిక అవతరించి కృషి సల్పిందని సంపాదకుల అభిప్రాయం. కడప నుంచి యుగ సాహితీ సంస్థ నిర్వహణలో రాచమల్లు రామచంద్రారెడ్డి సంపాదకత్వంలో 1968లో సంవేదన అనే మాసపత్రిక వెలువడేది. రాయలసీమ నుంచి వెలువడిన మొదటి సాహిత్య పత్రిక ఇది. సామ్యవాద దృక్పథం ఈ సంవేదన పత్రికల్లో అడుగడుగునా కనిపిస్తుంది. వామపక్ష భావాలు కల రచయితల రచనలే సంవేదనలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి రచనకు ఒక మంచి దృక్పథము, స్థాయి ఉండాలని, అలాంటివి సంవేదనలో చోటుంటుందని సంపాదకులు అభిప్రాయపడ్డారు. ముప్పాళ్ల రంగనాయకమ్మ ఆధ్వర్యంలో వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో విజయవాడ నుంచి ప్రారంభమైనటువంటి ప్రసిద్ధ పత్రిక ప్రజాసాహితి. ఇది 1977లో ప్రారంభమైంది. అయితే జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలోకి 1979లో మారి ఉత్తమమైన కథనాలను వెలుగులోకి తెచ్చింది. ప్రజలను మత్తులో మైమరిపించి జోకొట్టే నేటి పలాయనవాద, విస్మరణవాద, క్షుద్ర సాహిత్యాన్ని ఎదుర్కొంటూ ప్రజా సాహిత్యాన్ని అందిస్తున్న పత్రిక ప్రజాసాహితి. ఈ పత్రిక కూడా వామపక్ష సామ్యవాద భావాలకు ప్రాధాన్యమిచ్చినటువంటి పత్రిక. ఈ పత్రిక ఇప్పటికీ నడుస్తూనే ఉంది. విశాఖపట్నం నుంచి 1977లో వెలువడిన పత్రిక అరుణతార. దీని సంపాదకులు వరవరరావు. ఈ పత్రిక విప్లవ సాహిత్య సాంస్కృతిక వేదికగా వెలువడింది. విప్లవ సాహిత్య ప్రచారం, ప్రజా సంస్కృతిని పెంపొందించడం వంటివి ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాలు. హైదరాబాదు నుండి డాక్టర్ ఎన్ గోపి నిర్వాహకంలో వాసిలి సంపత్ కుమార్ సంపాదకత్వంలో వెలువడినటువంటి పరిశోధనా పత్రిక తెలుగు పరిశోధన. ఇది 1987లో వెలువడింది. ఇది ముఖ్యంగా పరిశోధక వ్యాసాలను మాత్రమే ఎక్కువగా ప్రచురించేది. 3 నెలలకు ఒకసారి వెలువడే ఈ సంచికల్లో ప్రధానంగా రీసెర్చ్ మెథడాలజీ, తెలుగు పరిశోధన, క్రమ పరిణామాల వికాసాలు, విమర్శకు పరిశోధనకు ఉన్న సామ్యభేదాలు, పాశ్చాత్య దేశాల్లో వెలువడుతున్న వినూత్న కోణాలు,
వాటిని చేసుకోవడంలో ఇబ్బందులు తదితర విషయాలను చర్చించుకోవడానికి ఈ పత్రిక వేదిక అయ్యింది. హైదరాబాదు నుంచి 1995లో వైవిఎస్ఆర్ ఎస్ సాయి సంపాదకత్వంలో వెలువడిన పత్రిక రచన. ఈ పత్రికలో కథలకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. శశిశ్రీ సంపాదకత్వంలో కడప నుంచి వెలువడిన పత్రిక సాహిత్య నేత్రం. ఇది 1995లో ప్రారంభమైంది. రాయలసీమ ప్రాంత రచయితల పరిశోధనకుల రచనలు, వ్యాసాలు, సమీక్షలు ఈ పత్రికలో ఉంటాయి. తెలుగు అకాడమీ అధికారులు, ఉద్యోగులు, కార్యనిర్వాహకులుగా, సంపాదకులుగా వ్యవహరించినటువంటి పత్రిక తెలుగు. ఇది 1971లో ఏర్పడింది. ఒకప్పటి భారతిలాగా పరిశోధకుల రచన పటిమకు గీటురాయిగా ఈ తెలుగు పత్రిక నిలిచింది. ఇంకా కొన్ని ఇతర పత్రికలు వెలసినా ఆదరణ లేక కొన్ని పత్రికలు గతించిపోయాయి. ఇప్పుడు కరోనా ప్రభావంతో కొన్ని పత్రికలు మూతపడ్డాయి. మరికొన్ని బొంబాయి నుండి, ఢిల్లీ నుండి ఈ పత్రికలు వెలువడుతున్నాయి. ఇతర దేశాల నుండి కూడా కొన్ని ఈ సాహిత్య పత్రికలు వెలువడటం గమనార్హం. ఇలా ఎన్నో పత్రికలు తెలుగు భాషకు, తెలుగు నేలను సుసంపన్నం చేశాయి. ఇది క్లుప్త చరిత్ర మాత్రమే. నమస్సులతో మీ గాదంశెట్టి శ్రీనివాసులు.